కార్ 100% ఛార్జ్ చేసాం, డ్రైవింగ్ మోడ్ సెట్ చేసుకున్నాం, ట్రిప్ రీసెట్ చేసాం, ఓ కొబ్బరికాయ కొట్టి ఓఆర్ఆర్ ఎక్కి ఇంకా బయలుదేరిపోయాం వరంగల్కి. వరంగల్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది 1000 పిల్లర్ టెంపుల్, రాణి రుద్రమదేవి, వరంగల్ ఫోర్ట్. నాకైతే వర్షం, మిడిల్ క్లాస్ అబ్బాయి, గోనగన్నారెడ్డి. ఛార్జింగ్ స్టాప్స్ అండ్ ఫుడ్ బ్రేక్స్ ఇంకేలాగా ప్లాన్ చేశాం. ఇంకా వరంగల్ రాగానే ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ అయితే ఇది. మేము శివరాత్రి ముందు వెళ్ళాము. సో టెంపుల్లో అయితే శివరాత్రికి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఇది చూడంగానే మాకు వర్షం సినిమా గుర్తొచ్చింది. ఇంకా మా నెక్స్ట్ స్టాప్కి అయితే వచ్చేసాం. సాయంత్రానికి అయితే వాతావరణం చల్లబడింది. దర్శనం అయితే చాలా బాగా అయింది. వెహికల్ చార్జ్ చేసుకుని డే 1 అయితే ఎండ్ చేసేసాం. నెక్స్ట్ డే ఎర్లీగా లేచి మేము వచ్చేసాం రామప్ప టెంపుల్కి. ఇది యునెస్కో రికగ్నైజ్ చేసిన వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో ఒకటి. శివరాత్రి కావడంతో టెంపుల్ అయితే మార్నింగ్ నుంచే రద్దీగా ఉంది. కాకతీయుల వంశంలో రాణి రుద్రమదేవి వంటి వారియర్సే కాకుండా వారి కళ కూడా చాలా ఫేమస్. ఈ టెంపుల్ వాల్స్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. అప్పట్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ స్టోన్స్ యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు. ఈ డీటెయిలింగ్ చూడండి. ఇక్కడ ఈ ఎలిఫెంట్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క సైడ్కి ఫేస్ చేసి ఉన్నాయి. టెంపుల్ వాల్స్ మీదే కాకుండా ఇక్కడ ఈ నంది విగ్రహం మీద కూడా చూడండి మైక్రో డీటెయిలింగ్ ఎంత బాగుందో. అప్పట్లో కాకతీయ రాజుల మీద దండయాత్ర చేసినప్పుడు ముస్లిం రాజైన మొహమ్మద్ బిన్ తుగ్లక్ వారిని ఓడించిన తర్వాత ఆ కోపంతో ఇంత అందమైన కట్టడాన్ని ఇక్కడ ధ్వంసం చేశాడు. ఇదే ఇంకా మేము నెక్స్ట్ విజిట్ చేసిన స్పాట్. ఇక్కడైతే స్టే చేయడానికి రూమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడైతే బోటింగ్ అండ్ అదర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. కానీ ఎండ తీవ్రత వల్ల మేమైతే రిటర్న్ అయిపోయాం. ఇంకా లంచ్ చేస్తూ మా వెహికల్ని ఛార్జ్ చేసుకుని ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోయాం. ఈ ఫోర్ట్ వాల్స్ అండ్ ఎంట్రన్స్ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. ఇక్కడ అయితే ఫోర్ట్ రిమైన్స్ మాత్రమే ఉన్నాయి. విజిటర్స్ కోసం అయితే అరేంజ్ చేసి పెట్టారు. మనం అవి కూడా చూడవచ్చు. రాణి రుద్రమదేవి కొడుకైన ప్రతాపరుదుడు అతని ఆఖరి కాకతీయుడు. మొహమ్మద్ బిన్ తుగ్లక్ 1,00,000 మంది సైన్యంతో కాకతీయుల మీదకి దండెత్తాడు. ఎన్నో రోజుల పోరాటం తర్వాత కానీ కాకతీయుల్ని ఓడించలేకపోయాడు మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఆ కసి తీరక ఇంత అందమైన కట్టడాన్ని నాశనం చేశాడు. ఈ ఫోర్ట్ చూసుకొని ఇంకా మేము హైదరాబాద్కి రిటర్న్ అయిపోయాం. దానిలో డిన్నర్ బ్రేక్ అప్పుడు ఇంకా ఫైనల్ ఛార్జ్ చేసుకున్నాం. ఇంటికి వచ్చేసరికి కార్లో అయితే 49% ఛార్జ్ మిగిలింది. ఫైనలీ మా 2 days ట్రిప్కి అరౌండ్ 638 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినందుకు రఫ్లీ అరౌండ్ 2718 అయితే ఖర్చు అయింది.